హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంతా దోశ తవా చూసుకుంటాను. అది మళ్ళీ వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి, ఎలాగైనా బ్యాంకుకి వెళ్ళినప్పుడు కొత్తగా ఆర్డర్ చేసుకోవాలి. అలాంటిదే భలే వస్తున్నాయి దోశలు అనేసి ఫీల్ అవుతా ఉంటాను. కానీ ప్రతిసారి మర్చిపోతూ ఉండేదాన్ని. కానీ ఈసారి తప్పకుండా మర్చిపోకుండా ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది అమెజాన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. లింక్ కావాలని డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చెక్ చేయొచ్చు. ఇంకా ఇదేమంటే డాడీ వాళ్ళ దగ్గర ఉన్న దానికంటే ఇది కొంచెం పెద్దదిగా ఉంది అనిపించింది. సుదర్శన్ అయితే ఏం బుజ్జు ఇది కొంచెం పెద్దదిగా ఉంది కదా, ఎందుకు అంత పెద్దది మనకి అన్నాడు. కానీ ఇక్కడ ఉన్న స్టవ్కి ఇంత పెద్దది కరెక్ట్గా సరిపోతుంది. అది ఫ్లేమ్ ఉంటుంది, ఆ సెగ ఉంటుంది కదా, సో అది కరెక్ట్గా అంతా వస్తుంది అనమాట. సో లేదు బాబా ఇంతే పెద్దది పెట్టుకుందాము, మనకు కరెక్ట్గా సరిపోతుంది అనేసి చెప్పి ఇంకా ఇదే పెట్టేసుకున్నాను. మళ్ళీ రిటర్న్ ఎందుకు అలా అన్నట్టుగా, అంటే రిటర్న్ కాదు, ఎక్స్చేంజ్ అలా ఎందుకు అన్నట్టుగా అనిపించింది. ఇంకా ఇదే పెట్టేసుకుని ఇంకా దీంట్లో అయితే దోశలు ఎంత బాగా వస్తున్నాయో అసలు. ఇంకా ఆ రోజు నేను సాంబార్ చేస్తున్నాను. సో దోశ చట్నీ, పప్పుల పొడి దోశ అంతా అయిపోయింది. ఇంకా ఊరగాయలు ఆవకాయలు అన్నీ వేసుకొని తినేసాము. సో ఇంకా సాంబార్ కావాలి అనింది హ్యాపీ. ఇంకా సరే అనేసి సాంబార్ చేశాను. ఇంకా దోశ సాంబార్ వేసి ఇస్తానరా, సాంబార్ అడిగావు కదరా అనేసి అంటే మళ్ళీ నైట్ అన్నం మిగిలి ఉండింది అనమాట. నేను సుదర్శన్ అడుగుతాను, బాబా నైట్ అన్నం ఉంది, నువ్వు వాటర్ వేసుకొని తింటావు కదా, అలా తింటావా, దోశ వేసి ఇచ్చేదా అని సుదర్శన్ అడుగుతా ఉంటే హ్యాపీ ఉండేసి అమ్మ నేను తింటాను అమ్మ వాటర్ వేసి ఇవ్వు అనేసి అనింది. సో అందుకనేసి ఇంకా నేను వాటర్ కలిపేసి కొద్దిగా సాల్ట్, నార్మల్గా అయితే మజ్జిగ లాగా కూడా తినచ్చు, కానీ వీళ్ళు వాటర్ బువ్వ అనుకుంటూ అలానే తినేస్తూ ఉంటారు సుదర్శన్ ఇంకా హ్యాపీ ఇద్దరు. సో అలా కొంచెం సాల్ట్ వేసేసి బాగా అన్నం బాగా మెత్తగా కలిపేసి వాటర్ వేసేసి ఇంకా ఇచ్చాను అనమాట. దానికి ఆనియన్ పెట్టించాను. దాని తర్వాత ఆంటీ దగ్గర నుండి ఆ మ్యాంగో ఆవకాయ చేశారు కదా ఆంటీ, అది తెచ్చుకున్నాను పికిల్. సో ఇలాంటి దానికి ఆ పికిల్ కరెక్ట్గా ఉంటుంది టేస్టీగా. సో అది తింటా ఉంది. అంటే పొద్దున్నే లేచేస్తుంది, హాలిడేస్ కదా, స్కూల్ ఉంటే గంట సేపు లేపాలి, అదే హాలిడేస్ అనుకోండి పొద్దున్నే లేసేస్తుంది. ఇంకా లేసేసినప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే అరుంధతి వాళ్ళు మా నైబర్స్ అంటుంటాను కదా, చూపిస్తూ ఉంటారు మీకు, చిన్న పాప ఉంటుంది, వాళ్ళు ఏమంటే ఊరికెళ్ళి ఉన్నారు. సో ఇంకా వెళ్తూ తను నాకు అక్క ఇట్లా ప్లాన్, అక్క అనదులేండి ఆశ అంటుంది, అక్క అనేసి వచ్చేసింది. సో ఆశ నేను ఇక ప్లాన్స్ అన్నీ బయట పెట్టేసి వెళ్తున్నాను, సో వాటర్ వేస్తూ ఉండు అప్పుడప్పుడు. ఇంకా వాళ్ళ మెయిడ్కి చెప్పిందంట, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పుందనమాట వేయమని. కనీసం చూస్తూ ఉండు, జస్ట్ అట్లా అబ్జర్వ్ చేస్తూ ఉండు, మీరు ఇక్కడే ఉంటే ఒకవేళ అనేసి చెప్పేసి వెళ్ళింది అనమాట. ఇంకా మీకు తెలిసిందేగా, ఇంకా టెడ్డీకి 10th క్లాస్ ఇక్కడే ఉన్నాం హాలిడేస్ లో, ఊరికే వీకెండ్ అయితే వెళ్ళేసి అలా జరిగింది తిరుపతికి. ఇంక ఇక్కడే ఉండేసరికి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటాను, ప్లాంట్స్ కి వాటర్ వేస్తూ ఉంటానులే అనేసి చెప్పాను. ఇంకా మేము వేసి మళ్ళీ వాళ్ళ మెయిడ్ వేసి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వేసి వాటర్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ప్లాంట్స్ చచ్చిపోతాయి. అందుకనేసి నేను వేసినప్పుడు అంతా తనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాను, ఇలా మెసేజ్ పెడుతూ ఉన్నాను. ఈ రోజు వేసాము, ఇంకా 2 days అట్లా తర్వాత మళ్ళీ ఎవరినైనా వేయమని చెప్పి, లేకపోతే నేనైనా వేసేస్తాను, ప్రాబ్లం లేదు అనేసి చెప్తూ ఇంకా అలా వేస్తున్నాము. ఏమంటే ఫస్ట్ టైం ఒకసారి నాకు చాలా బాగా ఎక్స్పీరియన్స్, ప్లాంట్స్ అన్ని బయట పెట్టేశాను. ఇంకా సంగీత ఉంది, తనకే చెప్పాను అనమాట, ఇలా ప్లాంట్స్ కి వాటర్ వేస్తా ఉంటూ అప్పుడప్పుడు వచ్చి ఊరికి వెళ్తున్నాం అనేసి. తనేమంటే తడిగా ఉన్నప్పుడు ఇక వేయకుండా కదా కొంచెం, అయినా అట్లే వేస్తా ఉంటాను. ప్లాంట్స్ అన్ని పాడైపోయినాయి, వాటర్ అయిపోయి చచ్చిపోయాయి. ఇంకా ప్లాంట్స్ భలే బాగా చేసింది. తర్వాత మీతో షేర్ చేశాను కూడా. ఇంకా ఒక్క రోజు అలా తుడవకుండా ఉన్నామంటే దీనిపైన ఇట్లా డస్ట్ అయిపోతుంది అనమాట. అసలు చాలా దుమ్ము, ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ఇంకా దానివల్ల ఇంకా ఎక్కువ డస్ట్ ఇంట్లో. ఇంటికి గణేష వచ్చినప్పటి నుండి మంచిగా మల్లె మొగ్గలు, అది పూలు ఉన్నాయి కదా, అది పూస్తుంటాయి, ఒక్కొక్కటి పెడతా ఉంటుంది రోజుకొకటి హ్యాపీ. ఆ పాతది ఏమంటే కింద పెట్టేస్తుంది, ఇంకా కొత్తది పెడతా ఉంటుంది. ఈ చావా మూవీ రిలీజ్ అయినప్పుడు వెళ్దాం అనిపించింది, ఇంకా హిందీ మూవీ వీళ్ళకి బోర్ కొడుతుంది ఎందుకులే అనేసి వద్దని చెప్పేసుకొని ఉన్నాను. ఇంకా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వచ్చిందనేసి ఇంకా చూస్తున్నాము. హలో, ఇంకా మనము చాలా ఫేస్ వాషెస్ యూస్ చేస్తూ ఉంటాం కదా, ఎందుకనేసి మన స్కిన్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి, ఇంకా యాక్నే ఉంటే అది రెడ్యూస్ అయిపోవాలి అన్నట్టుగా. ఇంకా మన ఇండియాలో కౌంట్లెస్ ఫేస్ వాషెస్ ఉన్నాయి. సో దాంట్లో ఏమంటే కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అవ్వవు. అందుకనేసి ఏమంటే డెమాకో వాళ్ళు ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇదేమంటే 2.5% బెంజోల్ పెరాక్సైడ్ జెల్ ఫేస్ వాష్ అనమాట. ఇది వచ్చేసి డెర్మటాలజికల్ టెస్టెడ్, ఇంకా ఇది నాన్ డ్రైయింగ్ ఫామ్లా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి యాక్నే రెడ్యూస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది సల్ఫేట్ అండ్ పారాబెన్ ఫ్రీ, ఇంకా డివై మినరల్ ఆయిల్ ఫ్రీ కూడా. ఇంకా ఇది ఎలా యూజ్ చేయాలి, ఇంకా ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఇంకా ఇది ఒక జెల్ లైక్ కన్సిస్టెన్సీ ఉంటుంది, మీకు చూపిస్తుంది టెక్స్చర్ ఎలా ఉంటుందని కూడా. సో నార్మల్గా మనం ఫేస్ మీద వాటర్ అలా వేసేసుకొని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి దీంతో ఫేస్ వాష్ చేసేసుకోవాలి.
ఇలా కొంచెం క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. మంచిగా మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకోండి. ఇంకా ఇలా రోజు చేసుకోండి, అప్పుడు మంచి రిజల్ట్ కనిపిస్తుంది మీకు. ది డెర్మాకో ఏమంటే ఒక గోల్డ్ స్టాండర్డ్ యాక్నే ట్రీట్మెంట్ని అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి అన్నట్టుగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఈ ఫేస్ వాష్ ఓన్లీ మనకి స్కిన్ క్లీన్ చేయడమే కాకుండా మంచిగా హైడ్రేట్గా పెడుతుంది, అట్లే యాక్నే కూడా రెడ్యూస్ చేసేస్తుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఒక మంచి ఇనిషియేటివ్, ది డెర్మాకో హెస్ ఎంపవర్డ్ 20,000+ స్టూడెంట్స్ దిస్ ఇయర్ విత్ దర్ యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్. సో మనం వాళ్ళ దగ్గర ఏ ఆర్డర్ తీసుకున్నా మన ఆర్డర్ లింక్ ఏమంటే ఒక చైల్డ్ని ఎడ్యుకేట్ చేసేదానికి భూమి ఫౌండేషన్కి లింక్ చేశారనమాట. ఇంకా మంచి ఇనిషియేటివ్ కదా. ఇంకా అలాగే ఆల్ ప్రోడక్ట్స్ బై ది డెర్మాకో ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఇంకా ఈ ప్రోడక్ట్స్ మీకు ఈజీగా అమెజాన్లో, నైకాలో, ఫ్లిప్కార్ట్లో, ది డెర్మాకో అఫీషియల్ యాప్లో, వెబ్సైట్లో దొరికిపోతాయి. ఇంకా నా కూపన్ కోడ్ ఆశా 2025 అని యూజ్ చేసి 20% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా దొరుకుతుంది వాళ్ళ వెబ్సైట్లో ఇంకా యాప్లో. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చెక్ చేయొచ్చు. ఇందాకే మల్లెపూల గురించి చెప్పానుగా, ఈ మధ్య పూలు చాలానే పూస్తున్నాయి. ఆ ఆకులన్నీ తీసేసినప్పటి నుండి మళ్ళీ మంచి ఫ్రెష్ ఆకులు వచ్చాయి, మళ్ళీ పూలు కూడా బాగున్నాయి. కాకపోతే ఆ చెట్టు నిండా ఎందుకు ఆకులు ఉండవో అర్థం కాదు, కొద్దిగా ఆకులు ఉంది, ఇంకా మిగతా పార్ట్ అంతా ఏమంటే డ్రైగా ఉంటా ఉంది. అది ఏమైందో అర్థం కావట్లేదు. ఆ ప్లాంటే అంతనా లేకపోతే హాఫ్ చచ్చిపోయింది, హాఫ్ బ్రతుకుందా, ఏమీ అర్థం కావట్లేదు. దానికి ఏమైనా అలా రావడానికి అంటే మంచిగా ఆ చెట్టు ఫుల్గా ఆకులుండి అట్లా ఉంటుంది కదా నార్మల్గా పువ్వులు అంటే, మల్లె మొగ్గల చెట్టు అంటే, అలా లేదే అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ కింద చూసారా ఆ ప్లాంట్ స్టాండ్, నేను ఆ బాల్కనీలో పెట్టినప్పుడు ఆశా ఈ బాల్కనీలో కూడా పెట్టండి చాలా బాగుంటుంది అనేసి కామెంట్స్ పెట్టున్నారు. సో అందుకనేసి ఇంకా మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాను. ఇంకా దీంట్లోనే అన్నమాట మట్టి తెచ్చి వేసాము. ఇంకా 2 కామెంట్స్లో ఏమంటే తిరుపతిలో నుండి మట్టి తీసుకొచ్చుకుంటా ఉన్నప్పుడు ఆశా అలా ఊర్లో నుండి మట్టి తీసుకురాకూడదు అని చెప్పారు. అది ఎందుకో తెలియలేదు, మరి తీసుకురాకూడదు అని చెప్తున్నారు. దానికి రీజన్ అయితే ఏమో తెలియదు. ఇంకా హ్యాపీ ఏమంటే స్విమ్మింగ్కి వెళ్ళాలి, వాటర్ పూల్ ఉంది కదా కింద, సో అక్కడికి వెళ్ళాలి, స్విమ్మింగ్ రాకపోయినా అక్కడ దూకాలి, ఆడాలి అనేది స్టార్ట్ చేస్తూ ఉంది. అదేమంటే చిన్న పూల్ ఒకటి ఉంది చిన్నపిల్లలకి, పెద్ద పూల్ ఒకటి ఉంది. హ్యాపీ ఏమంటే మిడిల్ ఏజ్ అనమాట. పెద్ద పూల్లో వెళ్ళింది అనుకోని మునిగిపోతుంది, చిన్న పూల్ ఏమంటే మరి చిన్నదిగా అయిపోయింది. సో ఆ పెద్ద పూల్లో వేయడానికి అదిగో హ్యాండ్స్కి అది ఆర్డర్ చేశాడు సుదర్శన్ ఆన్లైన్లో. సో అది వచ్చిన తర్వాత ఇంకా దాన్ని పెట్టుకొని ఇంకా ఇప్పుడు హ్యాపీగా పెద్ద పూల్లో మునగదు అనమాట, కింద లోపలికి వెళ్ళిపోదు, పైనే ఉంటుంది. సో అలా వెళ్ళారు ఇద్దరు నేర్చుకోవడానికి. ఇంకా టెడ్డీ కూడా వెళ్ళింది. సుదర్శన్ ఏమంటే టెడ్డీని మోటివేట్ చేస్తుంటారు, రారా టెడ్డా నువ్వు కూడా నేర్చుకుంది, వాటర్లో ఆడుకుందాం రారా అనేసి పిలుస్తుంటాడు. హ్యాపీకి ఎంత ఇంట్రెస్టో టెడ్డీకి అస్సలు ఇష్టము లేదు, మెయిన్గా భయం అనమాట పాపం వాటర్లో రావాలి అంటే. నేనున్నాను రారా జస్ట్ అనేసి అంటే తర్వాత వెళ్ళి డ్రెస్ మార్చుకొని మళ్ళీ వచ్చింది, జస్ట్ ఊరికే ఆడుకోవడానికి అనమాట. అలా అసలు చెప్పాలంటే భయం లేని వాళ్ళు, వాటర్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకంటే భయంగా ఉండేవాళ్ళు, వాటర్లోకి వెళ్ళాలనే దానికి భయం ఉండే వాళ్ళకి స్విమ్మింగ్ అనేది నేర్పించి పెట్టాలి అనిపిస్తుంది. టెడ్డీకి చాలా భయం కానీ నేర్చుకోదు. ఇంకా ఇలా వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు స్వాతి అనేసి నా ఫ్రెండ్ అనమాట, తను కూడా వెళ్ళి ఉండింది అలా అక్కడ స్విమ్ చేసుకోవడానికి. అప్పుడు వీళ్ళని చూసి అంటే తను కోచ్ వస్తున్నారనమాట అపార్ట్మెంట్కి ఇట్లా నేర్పించడానికి. సో అలా దాంట్లో జాయిన్ చేయొచ్చు కదా మీరు పిల్లల్ని అనేసి అడిగారంట స్వాతి సుదర్శన్ని. ఇంకా సుదర్శన్ వచ్చి చెప్పాడు, ఎవరో కోచ్ వస్తారంట కదా బుజ్జు, జాయిన్ చేయమనేసి అంటా ఉన్నారు, నువ్వు తెలుసు అంట తనకి అనేసి అన్నాడనమాట. సో అలా ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాము, సరే బాబా జాయిన్ చేద్దాము. టెడ్డీ అయితే నేను వద్దు, అది స్వాతి తనే అనమాట, అక్కడ పింక్ కలర్ డ్రెస్ ఉంది కదా తను. టెడ్డీ అయితే నేను జాయిన్ అవ్వనంటా ఉండింది. సరే కానీ హ్యాపీ మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. సరే అనేసి హ్యాపీకైనా జాయిన్ చేద్దాంలే అనేసి అనుకున్నాం. అప్పటికి ఇట్లా జస్ట్ అలా వెళ్ళేసి వచ్చారు లేదా స్విమ్మింగ్కి, ఎంత ట్యాన్ అంటే ఇంకా ఫేస్ అయితే ఇంకా ఎక్కువ అయిపోయి ఉండింది. హ్యాపీది సన్ స్క్రీన్ పూసి పంపించి ఉండాల్సింది అనేసి అని మళ్ళీ అనిపించింది. ఇంకా చెట్ల పూలన్నీ కోసి గణేశాకి ఒక 2 పెట్టాము. తర్వాత టెడ్డీకి అలా జడ వేసి అక్కడొక్కటి అనేసి పెట్టాను. మా సుదర్శన్కి పొలాలంటే భలే ఇష్టం, అవి కొనుక్కోవాలి, అక్కడ ఫ్రూట్స్ అంటూ వెజిటబుల్స్ అంటూ పండించాలి, అలాంటి కోరికలు ఎక్కువ ఉంటాయి. కానీ చెయ్యడనమాట, చూసుకుంటుంటాడు. ఇక టీవీలో పెట్టి కుకుంబర్ ఎలా పండించాలి, ఎన్ని రోజుల్లో పండుతుంది, ఇక్కడ బాల్కనీలో కూడా పండించంట అనేసి కూర్చొని చూశారు కొంతసేపు. ఇంకా తిరుపతిలో మామిడికాయ తోట ఉందిగా, అదేమంటే అలాగే ఉందన్నమాట. చూడండి ఏ బాబా ఏ ఇంట్లో పెట్టుకుంటారు ఏసీలు. వీళ్ళకి
వీళ్ళకి హాలిడే స్టార్ట్ అయినప్పటి నుండి ఏమంటే నేను టెడ్డీ హ్యాపీ మెయిన్గా వాకింగ్ చేస్తూ ఉంటాము మార్నింగ్స్ వచ్చి, ఈవినింగ్స్ సుదర్శన్ ఎప్పుడైనా, ఇంకా సుదర్శన్కి ఆ సాటర్డే సండే అయినా మండే ఫ్రైడే అయినా అలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది కదా, సో ఆ టైంలో ఏమంటే ఇంకా ఇలా మాతో చేస్తూ ఉంటాడు. ఇంకా సుదర్శన్తో వాకింగ్ చేయాలంటే చాలా బోరింగ్గా ఉంటుంది యాక్చువల్గా. ఇక్కడ అసలు అపార్ట్మెంట్లో ఎంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారో, అసలు కపుల్స్ చేస్తూ ఉంటారు మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ జోవియల్గా చేసుకుంటుంటారు. మా సుదర్శన్తో నాకెంత ఏమంటారు బోరింగ్గా ఉంటుంది సుదర్శన్తో చేస్తే. నేను ఇక్కడ వస్తూ ఉంటే కిలోమీటర్ దూరంగా వెళ్తూ ఉంటాడు. ఎంత మొహమాటం అంటే అంత మొహమాటంగా ఉంటాడు. సరే సుదర్శన్ కంటే టెడ్డీ హ్యాపీతోనే మంచిగా ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. మీరు రండ్రా బబ్బా వద్దురా బోరింగ్గా ఉంటుందిరా అనేసి మేము ముగ్గురువే వస్తూ ఉంటాం. ఇంకా ఆ రోజు సుదర్శన్ కూడా వచ్చాడు. అదిగో వచ్చినా కానీ మాతో ఉండడు అనమాట. ఫస్ట్ వెళ్ళిపోవడము లాస్ట్ వెళ్ళిపోవడము అట్లా. ఇప్పుడు దొరికాడు నా పక్కన, అందుకే వీడియో తీస్తున్నాను. టెడ్డీ హ్యాపీ వాళ్ళు అలసిపోయేదిగో వచ్చి కూర్చో ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళది అయిపోయిందంట వాకింగ్, ఇంటికి వెళ్ళిపోవాలంట. ఇంకోటి ఏమంటే వీళ్ళు ముగ్గురితో వాకింగ్ చేసామనుకోండి అసలు వాకింగ్ చేసినట్టే ఉండదు. నేను అసలు వాకింగ్ చేశాను ఈరోజు అని అన్నట్టుగానే క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది, ఫీలింగే ఉండదు. టెడ్డీకి హ్యాపీ క్వశ్చన్స్ అడుగుతా ఉంది. వచ్చిన తర్వాత వీళ్ళకి దోశలు వేసి ఇచ్చాను, ఇంకా తింటున్నారు. నిన్న నైట్ ఏమంటే సుదర్శన్ బిర్యానీ చేశాడు. అది అంతగా ఫస్ట్ టైం అనమాట, కొంచెం అంతగా టేస్టీగా రాలేదు. కానీ నేను తినలేదనమాట, నేను తినకూడదు అనేసి. ట్యూస్డే రోజు అది థర్స్డే రోజు ఉంటుంది, సో నేను తినకూడదు కదా, తినను. సో అలా తినలేదు. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ బిర్యానీ ఉంటే అది వేరు చేసుకొని రైతా వేసుకొని తింటున్నాను. ఎంత ఎమ్మిగా ఉందో, నాకు ఎంత నచ్చిందో. కానీ ఏమో నిన్న నైట్ వీళ్ళు తినేటప్పుడు ఏం బాగాలేదు బుజ్జు అనేసి అనుకొని తింటా ఉన్నారనమాట ముగ్గురు. హ్యాపీకి అయితే ఎలాగో నచ్చదులేండి. ఇంకా ఇక్కడ గ్లాస్ మిర్రర్ చూసి ఇది క్లీన్ చేయాలి, కనిపించట్లేదు అసలు నేను అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా సుదర్శన్కి అయితే ఆ తవా బాగా నచ్చేసింది. ఇన్ని రోజులు నేనే దోశ వేసుకుంటా ఉన్నాను, ఇంకా ఈరోజు మా సుదర్శన్కి ఛాన్స్ వచ్చింది. ఉండు బుజ్జు నేను వేస్తాను దోశ అనేసుకొని ఇంకా వేస్తున్నాను. ఇంకా బిర్యానీ తింటా ఉన్నానుగా. సుదర్శన్ దోశలు వేసుకుంటున్నాడు. టెడ్డీ హ్యాపీకి ఆల్రెడీ వేసి ఇచ్చేసాను నేను, ఇంకా సుదర్శన్ కోసం వేసుకుంటున్నాడు. ఇంకా ఈ ఎండాకాలంలో మా బాల్కనీస్లో అసలు ఎండనే పడదు తెలుసా. నార్మల్గా ఉంటుంది, అంటే వెలుతురుగా ఉంటుంది, లైటింగ్ బాగుంటుంది, కానీ ఎండ పైన పడేలాగా ఉండదు అనమాట. సమ్మర్ సీజన్లో ఎండ ఇలా రాకుండా ఉండడమే మంచిది అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ వేడైపోతుంది కదా. నేను టెడ్డీ హ్యాపీ ఏమంటే మొన్న తిరుపతికి వెళ్ళేసి వచ్చాం కదా శ్రీరామనవమికి అనేసి. వెళ్ళేసి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే నుండి ఏమైనా ముగ్గురం టైం టేబుల్ ఒకటి రాసుకున్నాం. సో ఈ టైం టేబుల్ ప్రకారమే మనము ఫాలో అవుదాం రా అనేసి అనుకున్నాం. సో ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి ఇది చేయాలి అట్లా అనేసి రాసి పెట్టుకున్నాం. సో దాని ప్రకారమే మేము ఫస్ట్ లేగానే యోగా, దాని తర్వాత వాకింగ్, దాని తర్వాత బ్రేక్ఫాస్ట్, దాని తర్వాత ఏమంటే కొంతసేపు టీవీ చూసుకుంటారు బ్రేక్ఫాస్ట్ అయ్యేటప్పుడు కొంతసేపు అనేసి. దాని తర్వాత స్నానం చేయాలి, దాని తర్వాత వచ్చి ఇలా చదువుకోవాలి. నెక్స్ట్ దాని తర్వాత కన్నడ ఒకటి నేర్చుకోవాలి అన్నట్టుగా కొన్ని పెట్టుకున్నాం మేము. సో అంతా దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. సుదర్శన్ ఎప్పుడైనా ఇంట్లో ఉంటాడు కదా, ఇంకా ఆ రోజు అట్టర్ ఫ్లాప్ అనమాట. మా టైం టేబుల్ ప్రకారమే మేము ఫాలో అవ్వము, అది అంతా ఆపోజిట్ అయిపోతుంది, రివర్స్ అయిపోతుంది. ఏం చేస్తున్నాం ఏం తెలియదు. అప్పుడు మళ్ళీ మనం ముగ్గురం అనుకుంటాం, అమ్మ అసలు మనం అసలు టైం టేబులే ఫాలో అవ్వట్లేదమ్మా అనేసి అంటది మళ్ళీ. ఇంకా సుదర్శన్ ఏమంటే అదిగో అక్కడ బాల్కనీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇంకా మా హ్యాపీ ఫేస్ చూడాలి మీరు అసలు చదువుకునేటప్పుడు, మళ్ళీ చూపిస్తాను. ఏం పండగలు ఏం లేవు కదండి, అందుకనేసి ఇప్పుడు ఉంటుంది నైల్స్ మీద నేను. అదే ఫెస్టివల్స్ ఏదైనా ఉన్నాయనుకోండి అప్పుడు తీసేసి ఉంటాను, పెట్టుకోవాలి అనేసి రిమూవ్ చేసుకుంటానా, పెట్టుకోవడానికి మళ్ళీ టైం ఉండదు. నేను యాపీని చూడకుండా నా పాటు నేను మాట్లాడుకుంటూ ఉంటాను కదా, ఇంకా యాపీ చదవదు అనమాట, ఏదో చేసుకుంటూ ఉంటుంది. అదే చూస్తున్నాను ఇక్కడ. అసలు బలవంతంగా కూర్చోబెట్టాలి అనేసి కాదు, ఆ టైం టేబుల్లో గేమ్స్ ఉన్నాయి, ఆడుకోవడం ఉంది, ఫన్ ఉంది, అంతా ఉంది. చదువుకునే టైంలో చదువుకోవాలి కదా మరి. లేదు చూసారా ఫేస్ చూసారా ఎట్లా చిట్టుపట్ట అనేస్తా ఉందో అసలు. అసలు ఎందుకో తెలియదు, రాయమంటే రాయదు. ఆ రైటింగ్ ఇంప్రూవ్ చేద్దాము, దాని తర్వాత స్పీడ్ రైటింగ్ ఇంకా ఇంప్రూవ్ చేద్దాము స్కూల్ వచ్చే లోపల అనేది అనుకుంటున్నా నేను. అస్సలు కుదరడం లేదు వాడితో. ఇంకా వీడి కోసం అనేసి ఒకటి ఆర్డర్ చేశాను. ఇదేంటో నేను కమింగ్ బ్లాగ్తో షేర్ చేస్తాను మీకు. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.